హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ లేదా రొయ్యల ఇగురుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మొదటిగా మనం ఒక పావు కిలో వరకు రొయ్యలని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు, పావు స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కదా రొయ్యలు, వాటిని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ముందుగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా కర్రీలో వేస్తే మనకి టేస్ట్ బాగోదు. ఈ విధంగా మనం రొయ్యలు తాలింపులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా నీళ్ళంతా దగ్గర పడేలా ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మంచిగా దగ్గర అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 4 లవంగాలు, అలాగే 1 నుంచి 2 వరకు యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా దినుసులు వేసిన తర్వాత ఇందులోనే మనం ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉల్లిపాయలను వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా కలుపుకున్నాక ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉప్పు అలాగే పసుపు ముందుగానే యాడ్ చేసాం కదా, రొయ్యలు వేయించేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి. కారం మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే మనం ఒక హాఫ్ కప్పు వరకు బాగా మగ్గిన టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టొమాటోలు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. చూడండి, టొమాటోలు అనేవి మంచిగా ఉడికాయి కదా, మంచిగా స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకి మంచిగా దగ్గర అయింది కదా కర్రీ. ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆఖరిన కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.